ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతీర్చుటకై ఉపదేశించిన గీతా తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం. భగవానుడు పలికెను, అర్జున, ఎవరైతే తాను చేసిన కర్మఫలములను ఆశింపకుండా కర్తవ్య కర్మలనే ఆచరిస్తున్నాడో అతడే నిజమైన సన్యాసి మరియు యోగి అనబడతాడు. అంతేగాని కేవలం అగ్ని కార్యములు, యజ్ఞయాగాదులు వదిలి కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన అతడు సన్యాసి కాడు, యోగి అంతకంటే కాడు. మనసులో కల్మషాలు లేనివాడు, దేనిపైనైనా ఆపేక్ష లేనివాడు, ఇంకా ధర్మయుక్తమైన శాస్త్రసమ్మతమైన న్యాయపరమైన కార్యములను చేయువాడు సన్యాసి అనబడతాడు. అలాంటి వాడు గృహస్థుడైనా, ఏ వస్త్రాలు ధరించినా, ఎక్కడ ఉన్నా ధార్మిక జీవనము గడుపుచున్నవాడెవ్వరైనా సన్యాసి అనబడతారు. ఓ అర్జున, దేనినైతే సన్యాసం అంటున్నామో అదే యోగమని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలను, వాటి ద్వారా పుట్టే కోరికలను త్యాగము చేయని వాడెవ్వడు యోగి కాజాలడు. యోగ సాధకుడికి కర్మలు ఒక సాధనం. అలాగే యోగమును చక్కగా అభ్యసించిన తర్వాత అతనికి ఆ కర్మలను వదిలేయటం కూడా ఒక ముఖ్యమైన సాధనమే. కనుక యోగి కాదలిచిన వాడు ముందుగా నిష్కామ కర్మలు, పుణ్యకార్యములు, సత్సంగత్యములు ఆచరిస్తూ ధ్యానము అలవర్చుకోవాలి. ఆపై కర్మలు త్యాగం చెయ్యాలి. అలా చేయడం వలన క్రమక్రమంగా మనసు పరమాత్మయందు లగ్నమవుతుంది. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక సర్వ సంకల్పములను త్యజించిన త్యాగి యోగి అనబడతాడు. ఉద్ధరేధాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ప్రతి వ్యక్తియు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకోవలెను. అజ్ఞానముతో అధోగతి పాలు కారాదు. ఎందుకంటే వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు, వేరొకరు కారణం కాదు. ఎవరైతే తన మనసును అదుపులో ఉంచుకుంటారో ఆ మనసే వారికి బంధువులా ప్రవర్తిస్తుంది, ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అలా కాకుండా ఎవరైతే తన మనస్సును అదుపులో ఉంచుకోక దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపజేస్తాడో అలాంటి వాడికి ఆ మనసే పరమశత్రువు అవుతుంది, పతనం వైపు దారి తీయిస్తుంది. ఈ మనసు చాలా శక్తివంతమైంది. దీనిని మనం ఏ విధంగా ఉపయోగిస్తే తిరిగి మనకు అదే విధమైన ఫలితాలను ఇస్తుంది, అటువైపే మనల్ని నడిపిస్తుంది. ఎలాగైతే మన ఆధీనంలో ఉన్న దీపం మరెన్నో దీపాలుగా విస్తరిస్తూ పుణ్యకార్యాలకు ఉపకరిస్తూ మన ఇంటినంతా కాంతివంతం చేస్తుందో అప్పుడది మనకు మిత్రుల్లా ప్రవర్తిస్తున్నదన్నమాట. అలా కాకుండా మన ఆధీనములో లేని దీపం దానికిష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా అంటుకుంటూ మన ఇంటిని మొత్తం తగలబెడుతుందో అప్పుడది మనకు శత్రువుగా ప్రవర్తిస్తుందన్నమాట. అంటే ఇంద్రియాలను మన ఆధీనములో ఉంచుకోకపోతే అవి మనల్ని స్వాధీనపరుచుకొని మనపై ఆధిపత్యము చెలాయిస్తాయి, మనల్ని పక్కత్రోవ పట్టిస్తాయి. అనగా జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి తన లక్ష్య సాధనకు, ముక్తి మార్గానికి అడ్డు నిలుస్తాయి, మరొక నీచమైన పునర్జన్మకు కారణమవుతాయి. అంటే ఎవరిని మార్చాలనుకున్నా ముందు తనలో, తన ప్రవర్తనలో మార్పు మొదలవ్వాలి. అతను దానికి
అర్హుడవ్వాలి. ఎవడైతే ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటాడో అతడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతడు శీతోష్ణముల యందు గాని, సుఖదుఖముల యందు గాని, మానవుల యందు గాని చెల్లింపక అవన్నీ పరమాత్మ అనుగ్రహములుగానే భావిస్తాడు. పరమాత్మపై మనసు నిలిపిన వాని అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉంటాయి. అప్పుడు అతడు ఇంద్రియాలను ఆధీనములో ఉంచుకున్నవాడై, ఏవేని ప్రలోభాలకు చెల్లించినవాడై, అతని ముందున్న మట్టినైనా, రాయినైనా, బంగారమునైనా ఒకే విధముగా భావిస్తాడు. వాటిని సమానంగానే చూస్తాడు. అర్జున, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, బంధువుల యందును, సత్పురుషుల యందును, ధర్మాత్ముల యందును, ఇలా అన్ని రకాల మనుషుల పట్ల సమభావము కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడనబడతాడు. ఈ స్థితిని చేరడానికి ధ్యానము చాలా తోడ్పడుతుంది. ధ్యానము చేయు సాధకుడు శరీరేంద్రియములను, మనస్సును, బుద్ధిని తన ఆధీనములో ఉంచుకొని ఆశారహితుడై పరిశుభ్రమైన వాతావరణంలోని ఏకాంత ప్రదేశంలో ఎలాంటి శబ్దము చెవినబడనీయకుండా కూర్చొని ధ్యానము చేయవలెను. అనగా కదలని ఆసనముపై మెత్తని వస్త్రమును పరుచుకొని తనకు అనుకూలమైన సుఖాసనములో కూర్చొని అంతఃకరణమును వశమునందుంచుకొని మనసు పరమాత్మయందు లగ్నం చేసి ప్రశాంతంగా ధ్యానయోగమును అభ్యసించవలెను. ఇక శరీరమును, మెడను, శిరస్సును నిఠారుగా నుంచుకొని మనసును స్థిరపరుచుకొని దృష్టిని ఏ ఇతర దిక్కులకు పోనీయకుండా నిశ్చలముగా ముక్కు కొన భాగముపైనే నిలుపవలెను. అలా ధ్యానములో కూర్చున్నప్పుడు మన జీవితంలో జరిగిన దాని పట్ల, జరగబోవు దాని పట్ల ఎలాంటి భయము కానీ, భీతి కానీ, ఆందోళన కానీ ఆలోచింపక మనసును పరమాత్మ యందే నిలిపి ఈ సర్వ జగత్తు అతని ఆధీనములోనే ఉందని, అతడే దీన్ని నడిపిస్తున్నాడని దృఢమైన విశ్వాసముతో ఆ పరమాత్మ తత్వములో పరవశిస్తూ ధ్యానం చెయ్యాలి. అలా ఆ పరమేశ్వరుని స్వరూపమునందే ఆత్మను లగ్నం చేయడం వలన మనసు నిర్మలమవుతుంది. అప్పుడు అతడు అమితమైన ఆనందములో మునిగి తేలుతుంటాడు. పరాకాష్ఠ రూపమైన పరమశాంతిని పొందుతాడు. అర్జున, అతిగా ఆపేక్షతో తినేవాడికి, ఏమాత్రము కూడా తినని వానికి, అత్యంత సోమరితనంతో నిద్రపోయేవానికి, అలాగే పూర్తిగా మేలుకొని ఉండువానికి, అంటే తగినంత నిద్రపోలేని వానికి ధ్యానం కుదరదు, ప్రశాంతమైన సుఖము లభించదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును, కార్యాచరణముల యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యమున ప్రవర్తించువాడికి సర్వ దుఃఖములు నాశనమై ధ్యానము సిద్ధించును. అనగా సాత్వికమైన భోజనము తగినంతనే భుజిస్తూ, తమ శక్తి కొలది పనులు చేస్తూ, అవసరమైనంత వరకే ఆలోచిస్తూ, మాట్లాడుతూ, సమయానికి నిద్రిస్తూ, సూర్యోదయానికి ముందే నిద్రలేస్తూ, ఇలా అన్ని విషయములలోనూ ప్రవర్తనలోనూ అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉండకుండా మధ్యలో అనగా నిదానముగా ఉండువానికి దుఃఖనాశనము కలిగి యోగము సిద్ధించును. ఎప్పుడైతే సాధకుని మనసు నిశ్చలముగా ఉండి పరమాత్మ తత్వమునందు స్థిరముగా నిలిచి ఉంటుందో అప్పుడు అతడు సర్వభోగముల యందు ఎలాంటి స్పృహలేని వాడై యోగాభ్యాసములో స్థితుడై ఆ యోగసిద్ధిని పొందుచున్నాడు. యథాధీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత
యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట నిశ్చలముగా నుండు దీపం వలె పరమాత్మ పైన ధ్యానము నిమగ్నమైన యోగి ఎల్లప్పుడూ నిశ్చలముగా ఎలాంటి వికారములు లేకుండా ఉంటాడు. అలా ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన మనస్సు చేత అతడు పరమశాంతిని పొందుతాడు. అలజడి లేని నిర్మలమైన మనసుతో తన యొక్క అసలు స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని చూడగలడు. తద్వారా తనలో తానే అపరిమితమైన ఆనందమును అనుభవించగలడు. ఆ బ్రహ్మానందానుభవము ఇంద్రియములకు అతీతమైనది. అంటే ఆ ఆనందమును అనుభవముతో తెలుసుకోవాలే తప్ప కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, మాటలతో వర్ణించడమూ సాధ్యము కాదు. అలాంటి ఆనందాన్ని అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి ఆ పరమాత్మ స్వరూపం నుండి ఎంత మాత్రమూ బయటకు రావడానికి ఇష్టపడడు. పదే పదే అదే స్థితిని కోరుకుంటాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఏ లాభాన్నైతే పొందిన తర్వాత మరే ఇతర లాభాలెన్ని కలిగినా ఆ పొందిన లాభాన్ని సరితూగవు. అదేవిధంగా భగవత్ సాక్షాత్కార లాభం పొందిన యోగి మరే ఇతర విషయములను దానికంటే అధికముగా తలంచడు. అలా బ్రహ్మానంద స్థితిలోనున్న యోగిని ఎంతటి తీవ్రమైన దుఃఖములైనను అతన్ని చలింపజేయవు. దుఃఖములు కలుగుట, ఆ దుఃఖముల నుండి విముక్తి కలుగుట, ఈ రెండు స్థితుల నుండి బయటపడి ఆత్మానందం పొందటం కేవలం ధ్యానయోగం వల్లనే లభిస్తాయి. అట్టి యోగమును పట్టుదలతోనూ విసుగులేని మనస్సుతోనూ సాధన చెయ్యవలెను. మన మనసులో మెదిలే సంకల్పముల నుండే కోరికలు పుడతాయి. కాబట్టి మొట్టమొదలు ఆ సంకల్పములు, వాటి ద్వారా పుట్టే కోరికలన్నింటినీ సమూలంగా త్రుంచెయ్యాలి. ఆ తర్వాత మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించి నెమ్మది నెమ్మదిగా సాధన చేయించు ధైర్యముతో, బుద్ధిబలముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో మనస్సును ఆత్మయందు నిలిపి ఆ పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములను చింతన చేయకూడదు. అయితే సహజంగా నిలకడలేనటువంటి చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు పదే పదే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అట్టి మనసును మరల వెనక్కి మరల్చి దానిని పరమాత్మ ధ్యాసయందే స్థిరముగా నుంచవలెను. అప్పుడు అలా ప్రశాంతమైన మనసు గలవాడై, పాపరహితుడై, ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి లేనివాడై, రజోగుణముతో కలిగే వికారములు, కల్మషములు దరిచేరనీయకుండా ఆత్మసాక్షాత్కారం పొంది బ్రహ్మానందమును అనుభవించును. ఈ విధంగా ఆత్మనిగ్రహం కలిగినట్టి యోగి ఆ యోగ సాధనలో నిరంతరం ఈ భౌతిక సంపర్కం నుండి విడువడి ఆ భగవంతుని దివ్యమైన స్థితిలో పరిపూర్ణ ఆనందాన్ని పొందుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాపకమైన అనంత చైతన్యం నందు ఏకీభావస్థితుడైన యోగి ఈ విశ్వములో ఉండే సకల చరాచర జీవరాశుల యందు సమదృష్టి కలిగి ఉంటాడు. అతడు అన్ని ప్రాణులలోనూ తనను చూస్తూ, ఆ ప్రాణులన్నింటినీ తనలోనే చూస్తూ వాటిని తానుగానే భావిస్తాడు. అంటే అతడు అన్ని ప్రాణులలోనూ పరమాత్మనే చూస్తూ ఏ ప్రాణికి హాని తలపెట్టడు, వాటిని హింసించడు. ఆ ప్రాణికి కలిగే బాధ తనదిగానే భావిస్తాడు. అలా ఎవరైతే సకల భూతములలో నన్ను, నాయందు సకల భూతములు చూస్తున్నాడో, అంటే నన్ను సర్వత్రా చూచేవానికి, నాయందు సమస్తాన్ని చూసేవానికి నేను కనబడుతున్నాను, నాకు అతడు కనబడుతున్నాడు. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు
సర్వభూతముల యందును ఆత్మరూపముగానున్న నన్ను గుర్తెరిగిన వాడై సదా నన్నే భజించును. అటువంటి యోగి సర్వదా ప్రాపంచిక వ్యవహారములలో లీనమైనప్పటికీ మనసు నాయందే లగ్నం చేస్తాడు. అర్జున, ఎవడైతే సర్వ ప్రాణులను తనతో సమానంగా చూస్తాడో, ఆ ప్రాణుల యొక్క సుఖదుఖములు తనకే కలిగినట్లు స్పందిస్తాడో అతడు పరమశ్రేష్ఠుడు, దయాశీలుడు అనబడతాడు. అప్పుడు అర్జునుడు, ఓ మధుసూదన, మనసు సహజంగా నిలకడ లేనటువంటిదైన కారణమున నీవు చెబుతున్న ఈ సమభావ యోగము యొక్క స్థిరస్థితిని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే హే కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, కల్లోలితమైనది, మిక్కిలి బలీయమైనది కదా. అలాంటి ఈ మనసును నిగ్రహించడం అంటే గాలిని ఒకచోట ఆపడం ఎంత కష్టమో అంతకంటే కఠినం కదా. మరి దీన్ని నిలపడం ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు భగవానుడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓ మహాబాహు, నీవన్నట్లు నిస్సందేహముగా మనసు చంచలమైనదే. దీన్ని నిగ్రహించడం అతి కష్టమే. కానీ ఈ మనసును అభ్యాసము వైరాగ్యముల ద్వారా ఆపడం సాధ్యమే. అదెలాగంటే, ఈ భౌతిక ప్రాపంచిక విషయముల యందు అనవసరమైన అత్యాశతో కూడినటువంటి కోరికలు పెంచుకోక వాటిపై మనసును వెళ్ళనీయకుండా ఉంటూ, అది అలా వెళుతున్నప్పుడల్లా పదే పదే వెనక్కి మరల్చుకుంటూ దాన్ని నీ లక్ష్య సాధనలో నిమగ్నం చెయ్యాలి. ఆ విధముగా అభ్యాసము ద్వారా క్రమక్రమంగా మనసును నిగ్రహించడము సాధ్యపడుతుంది. ఇలా ప్రయత్నం చేయడం ద్వారా కొంతకాలానికి మనసు పూర్తిగా నీ వశమవుతుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ నీ ఆధీనములోనే ఉంటాయి. అర్జున, ఎవరికైతే మనసు ఎంతవరకు స్వాధీనము కాదో అతనికి అంతవరకు యోగసిద్ధి కలగదు. కానీ నేనిదివరకు చెప్పిన సాధన ద్వారా ప్రయత్నించిన ఎట్టివారికైనా ఖచ్చితంగా మనసును నిగ్రహించుట సాధ్యమే అవుతుంది. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ, ఎవరైనా శ్రద్ధతో యోగాభ్యాసమును చేయుచు ఏదైనా కారణం చేత మనసు చలించి ఆత్మసాక్షాత్కారము పొందకుండానే ఆ యోగమును మధ్యలో ఆపేస్తే లేదా అతను మరణిస్తే ఆ యోగ సాధకుడి గతి ఏమగును? అటు మోక్ష మార్గమును సాధించక ఇటు భౌతిక సౌఖ్యాన్ని అనుభవించక రెండు విధములుగా పతనమైపోయి చెల్లాచెదురైన మేఘము వలె అధోగతి పాలుకాడా? హే కృష్ణ, ఈ నా సందేహము తీర్చడానికి నీవే సమర్థుడవు. నీవు తప్ప వేరెవరూ తీర్చలేరు. నాపై దయతలచి నా సందేహాన్ని నివృత్తి చెయ్యు. అప్పుడు భగవానుడు, ఓ పార్థ, పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాదగచ్చతి. అర్జున, ఏ కారణం చేతనైనా మధ్యలో యోగాభ్యాసము విరమించిన సాధకుడు ఈ లోకములో గాని పరలోకములో గాని అధోగతి పాలు కాడు. ఎందుకంటే భగవంతుని కొరకై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడూ దుర్గతి పాలు కాడు. అతడు పుణ్యాత్ములు పొందే లోకమునే పొందుతాడు. అక్కడ అతని పుణ్యము కొలది అనేక సంవత్సరాలు సుఖానందంతో గడిపిన తర్వాత తిరిగి జ్ఞానవంతులైన కుటుంబములో గాని లేదా శ్రీమంతుల కుటుంబంలో గాని జన్మిస్తాడు. ఎవరైతే సుదీర్ఘకాలంగా అనగా అపరిమితమైన ధ్యానయోగములో నిమగ్నమై అర్ధాంతరంగా మరణిస్తే
వారు నిశ్చయముగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలోనే జన్మిస్తారు. ఈ జగత్తులో ఇలాంటి జన్మ చాలా అరుదుగా లభిస్తుంది. అర్జున, అలా మహాజ్ఞానవంతులైన లేదా శ్రీమంతులైన వారితో జన్మించి పూర్వజన్మలో అభ్యసించగా మిగిలిన యోగమును కొనసాగిస్తారు. అలా గత జన్మ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపే ఆకర్షితుడై మునుపటి కంటే అధికముగా సాధన చేస్తారు. శ్రీమంతుని ఇంటిలో జన్మించినప్పటికీ పూర్వజన్మ పుణ్య ప్రభావమున తన ప్రమేయము లేకుండానే నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడవుతాడు. అటువంటి జిజ్ఞాసువు తిరిగి వేదముల వైపు గాని, శాస్త్రముల వైపు గాని, వాటిలోని కర్మకాండల వైపు గాని చూడకుండా కేవలం పరమాత్మ వైపే పయనిస్తాడు. ఎందుకంటే అతడు పూర్వజన్మలో ఈ కర్మకాండల స్థితిని దాటి నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే స్థితిని చేరుకుని ఉన్నాడు. ఈ ప్రకారముగా ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావం వలన అతనికి యోగం సిద్ధిస్తుంది. అప్పుడు అతడు సంపూర్ణ పాపరహితుడై ఈ జన్మయందే పరమగతిని పొందుచున్నాడు. ఓ అర్జున, యోగాభ్యాసం ద్వారా సిద్ధి పొందినవాడు తపస్సు చేసే వారికంటే, శాస్త్రాలను అధ్యయనం చేసిన వారికంటే, కర్మయోగమును అవలంబించిన వారికంటే కూడా శ్రేష్ఠుడుగా భావింపబడతాడు. కావున అర్జున, నీవు యోగివి కమ్ము. యోగులందరిలోనూ శ్రద్ధగా అంతరాత్మతో నన్నే నిరంతరం భజించి యోగి నాకు పరమశ్రేష్ఠుడని తెలుసుకొనుము. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము సమాప్తం.